కాశ్మీర్ పెహల్గాం ఉగ్రవాదుల దాడిలో 26 మంది చనిపోయారు. దీంట్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది మాకు సంబంధం లేదు, ఇది మాకు పట్టదు అన్నట్టు ఇప్పటికీ క్రైస్తవులు కానీ, హైందవులు కానీ, ముస్లిమ్స్ కానీ బయటకు వచ్చిన మాట్లాడే విధానం లేకుండా పోయింది. ఎందుకంత నిర్లక్ష్యం? చనిపోయింది పలానా మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, మన పొరుగు వాళ్ళు. మరో మనిషి చనిపోయారు, 26 మందిని మన భారతదేశం కోల్పోయింది. దీని గురించి నిమ్మకు నీరెత్తనట్టు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో కూర్చున్నారు. కారణం ఏంటి? ఎక్కడో అక్కడో ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి బయటకు మాట్లాడుతున్నారు, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళు వీడియోలు చేసి పెడుతున్నారు. కానీ ఎందుకని ఇలాగా మన కమ్యూనిటీల్లో మన చుట్టూ ఉన్నటువంటి మన సహోదరులను చంపుతుంటే ఎందుకు ఇంత మౌనాన్ని వహిస్తున్నారు? ఇది మన దేశం మొత్తం తలదించుకోవాల్సిన విషయం. హైందవులని, క్రైస్తవులని, ముస్లిమ్స్ అని ఎవరైనా సరే వాళ్ళు మానవులు, ఒకే దేవుడు వీళ్ళందరినీ తయారు చేశాడు. అయితే కొందరు మత పైత్యం తలకెక్కి వాళ్ళ దేవుడు చేతకాని వాళ్ళలాగా ఆయుధాలు తీసుకొని బయటకు వచ్చి మా దేవుడు చేత కాదని నిరూపించుకొని ఉగ్రవాదుల తయారై కాలుస్తున్నారు. మీ దేవుడు నిజమైతే ఆయన చూసుకుంటాడు, ఆయన మార్చుకుంటాడు. ఆయన పేరు మీద వచ్చి మీరెందుకు చంపడం ఉగ్రవాదులుగా? అంటే ఎందుకు మీరు ఇట్లాంటి దారుణాన్ని కొడి కడుతున్నాడు? ఎదురు ఉన్నది మీ పొరుగువాడు, మరో మనిషి నీలాంటోడు. ఒక సహోదరి చెప్తుంది, కాళ్ళ మీద పడ్డారంట, ప్రాధాయపడ్డారంట, పిల్లలు చూపించారంట, కనికరం లేదు, జాలి లేదు. ఆధార్ కార్డులు తీయడంటూ ఆధార్ కార్డులో హిందూ అని వస్తే తప్పిమని కాల్చేయటం. ఏం పాపం చేశారు హిందువులు? ఏం చేశారు? అంటే మిమ్మల్ని స్వేచ్ఛగా పోషించడమా? మిమ్మల్ని స్వేచ్ఛగా దేశంలోకి రానివ్వడమా? మిమ్మల్ని గుడ్డిగా నమ్మడమా? ఇది నేను ఒక ముస్లింని కానీ, ఒక క్రిస్టియన్స్ని కానీ, ఒక హైందవులు కానీ కించపరిచి మాట్లాడట్లేదు. పొరుగు వ్యక్తిని మనం ప్రేమించాలి అంటే పొరుగు వ్యక్తి ప్రాణాలు తీస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మనందరం నోరు కలపాలి, మనందరం చేయాల్సిన సహాయం చేయాలి. ఇది మన భారతదేశ సమస్య. మన భారతదేశంలో ఇలాంటి జరుగుతూ పోయాయంటే మన భారతదేశం ఉనికి లేకుండా పోతుంది. ఇందులో ఒక మతానికి సంబంధించిన వాళ్ళు పోయారు కదా అనేసి మిగతా వాళ్ళు ఇక్కడ నోరు మూసుకొని కూర్చుంటే భారతదేశం యొక్క ముద్ర పోద్ది. సెక్యులర్ కంట్రీ అనే దానికి అర్థం ఏంటి? అన్ని మతాల వాళ్ళు రానిచ్చారు. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఈ గడ్డ మీద ఉన్నారు. ఈ గడ్డ మీద వాళ్ళ మతాలను అవలంబించుకుంటున్నారు, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో ఒక మతాన్ని టార్గెట్ చేసి వాళ్ళని చంపడం ఏంటి? ఇది నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మతాల మధ్య సామరస్యాన్ని చంపి ఈ భారతదేశాన్ని ఆయుధాలతో గెలవలేరు పాకిస్తాన్ వాళ్ళు, అదేవిధంగా ఆలోచనతో కూడా గెలవలేరు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? జిత్తులు మరి గుంట నక్కలాగా వీళ్ళు ఏం చేశారంటే మతాల మధ్య చిచ్చు పెడతానికి ఇలాంటి ఒక పరిణామాన్ని ఏర్పాటు చేశారు. మీరు చూడండి, ఒకవేళ నిజంగానే వాళ్ళ మతాన్ని కాపాడుకోవడానికి లేదంటే వాళ్ళ దేశాన్ని పెంచుకోవడానికి ఉగ్రవాదులు వచ్చారు అంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఎవరిని ఏ మతం అని అడగరు. చూడండి, కాల్చి చంపిన ప్రతి ఒక్కరి దగ్గర ఐడీలు చూపించి మీరు హిందూ అంటే వాళ్ళని కాల్చి చంపడం ఏంటి? దీని వెనకాల ఉన్న ప్లాన్ నేను చెప్తాను వినండి. దీని వెనకాల ఉన్నది ఏంటి చెప్పనా? హైందవులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, మిగతా సెక్యులర్ ఈ కంట్రీని చెదరకూడదామని, మత రాజకీయం చేద్దామని, మత కల్లోలం సృష్టిద్దామని వాళ్ళు వేసిన పన్నాగం ఇది, వాళ్ళు ఎత్తిన ఎత్తుగాడు ఇది. కానీ అంత పిచ్చోళ్ళు కాదు భారతదేశంలో ఉన్న సెక్యులర్. భారతదేశంలో ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి ఈ మతాలు అంత పిచ్చోళ్ళు ఏం కాదు. మీరు చేసినట్లాంటి చిల్లర పనులకి కొట్టుకొని చావడానికి చాలా తెలివైన వాళ్ళు భారతీయులు. ఇలాంటిది ఎప్పుడు జరగదు. కొట్టుకొని అవసరమైతే భారతదేశం తరఫున మేము బయలుదేరతాం ఇలాంటి శత్రువులు లేకుండా చేయడానికి. భారతదేశం అనేది సర్వమత సమ్మేళనం, అందరికీ ఆవాసం యోగ్యంగా ఉంది. దేవుడు ఇచ్చాడు, అది అనుగ్రహించాడు. తెలుసుకున్నారో తెలుసుకుంటారు, అంతేగాని మీరు శత్రువులుగా ఎందుకని వాళ్ళని చూడాలి? ఎందుకు వాళ్ళని చంపాలి? ఇదంతా ఒక కుట్రపూరితంగా ఉంది. ఇది నాకు అనుమానంగా ఉంది. దీని వెనకాల ఎంక్వైరీ వేయాలి. నా ప్రియమైన భారత సహోదరులకి, ఏ మతమైనా కానీ, ఏ కులమైనా కానీ నేను చెప్పేది ఏంటంటే, అందరూ సమన్వయాన్ని పాటించండి, ఎదురు చూడండి. ఈలోపు మనం చేయాల్సిన పని ఏంటంటే, జై భారత్, మన భారతదేశాన్ని కాపాడుకోవాలి. ప్రతి క్రైస్తవుడు బయటికి రావాలి, ప్రతి హిందూ బయటికి రావాలి, ప్రతి ముస్లిం బయటికి రావాలి, మానవులుగా రావాలి. మతాలు అడ్డు పెట్టుకున్నది. మానవుడికి వచ్చి మన భారతదేశాన్ని, మనం ఉండటానికి నీడనే, మనం నడవడానికి భూమినిచ్చిన ఈ భారతదేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు రావాలి. మత నాయకులుగా కాదు, మనుషులుగా రండి బయటికి. మత నాయకులకు వస్తే విధ్వంసం జరిగిద్ది. మనుషులుగా రండి, మనల్ని మనం కాపాడుకుందాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నటువంటి భారతదేశం మనది. ఈ భారతదేశంలో మనం ఉండి, మనం పుట్టి, మనల్ని మనం చంపుకుంటాం ఏంటి? వీళ్ళు పెట్టిన ఈ చిన్న చిన్న ఎత్తుగాళ్ళకి
రండి, బయటికి రండి, ప్రతి ఒక్కరు గలవిప్పుదాం, ప్రతి ఒక్కరు సంఘీభావం తెలియజేద్దాం, బలాన్ని మన ప్రభుత్వానికి అందిద్దాం. ఇంకొకడు భారతదేశం వైపు కన్నెత్తాలంటే వణికిపోవాలి. జై జవాన్. అధికారం ఇచ్చి చూడండి, మన బోర్డర్లో మిలిటరీ అధికారులు అందరూ వాళ్ళ పని వాళ్ళు సామర్థ్యంగా చేస్తున్నారు. వాళ్ళని గెలవలేక చేతకాని సన్నాసులు, చచ్చు సన్నాసులు దేశంలోకి వచ్చి అమాయకులైన వాళ్ళ ప్రాణాలను బలి తీసుకున్నారు. ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా నోరు చెప్పండి, ఓ క్రైస్తవులారా, ఓ హిందువులారా, ఓ ముస్లింలారా, మనుషులుగా రండి, బయటికి మతాలు అడ్డు పెట్టుకొని రావద్దు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మన సహకారం ప్రభుత్వానికి ఖచ్చితంగా కావాలి, పూర్తిగా అందిద్దాం. నేనైతే నా దేశానికి కట్టుబడున్నాను, నా భారతదేశాన్ని నేను గౌరవిస్తాను. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన గడ్డిది, నేను ఇక్కడ పుట్టాను. మీకు కూడా రోషం పౌరుషం ఉంటే మీరందరూ సంఘీభావం తెలియచండి. అక్కడ హిందువులు చనిపోయారా, ముస్లిం చనిపోయారా, క్రైస్తవులు చనిపోయారా కాదు, ఉగ్రవాదులు వాళ్ళ మతాన్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళ చేతస్థాన్ని అడ్డం పెట్టుకొని అమాయకులైన వాళ్ళ ప్రాణాలు తీయడానికి తెగించారు. ఏ దేశం అయినా సరే శిక్ష అనుభవించాల్సిందే. అది ఇక్కడ ముస్లింలు ఉంటే అక్కడ పాకిస్తాన్ అయినా సరే, ఇక్కడ క్రిస్టియన్లు ఉంటే అక్కడ వేరే దేశం అయినా సరే, హిందుస్థాన్ అయినా సరే, తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. అమాయకులైన 26 మందిని చంపారు. మౌనం మంచిది కాదు మన దేశానికి. మన మతాల్లో చిక్కుకున్న వాళ్ళం కాదు, మనుషులుగా బతుకుతున్న వాళ్ళం. భారతదేశం మనిషిని మనిషిగా చూసింది కాబట్టి ఎవరినైనా మత స్వేచ్ఛ ఇచ్చింది. ఇక్కడ అందరూ మాట్లాడగలుగుతున్నారు కాబట్టి భారతదేశం యొక్క మంచితనానికి మనం కట్టుబడదాం. మత స్వేచ్ఛ ఇచ్చింది, మనందరం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మతాలు అడ్డు పెట్టుకొని మనం మాట్లాడకూడదు, మనుషులుగా బయటికి రావాలి. 25 మంది మన భారతీయ పౌరులు చనిపోయారు, వాళ్ళకి లెక్క చెప్పాలని మనం అడగాలి పాకిస్తాన్ని. రండి బయటికి, గొంతిప్పండి. ఇదే నా పిలుపు, ఇదే నా సంఘీభావం. అందరికీ యేసుక్రీస్తు నామములో క్రైస్తవుల తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను.